ఆయన అన్నం తిని కోస్తే అదొక మడి ఇదొక మడి అయిందన్న. ఇగో చూడండి కుప్పలో ఈ 2 మడులు కోసినాము. ఇగో ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా అన్న మా తాత అయితే ఆరామ్సే కూర్చున్నారు. ఇదంతా ఇప్పుడే కోసేసి కుప్పలు వేసినాం అన్న. ఇగో 10 నిమిషాలు రెస్ట్. మళ్ళీ రెస్ట్ కాగానే ఇంకా సగం మడి ఒకటి ఉంది, అది కోసేసి ఇంటికి పోవాలి. కోసి కోసి మొత్తం ముడ్డిని వస్తున్నాయి. దీంతో వంగబడి కొయ్యాలంటే ఒక దిక్కు చేతి గుంజుతుంది, ఒక దిక్కు ముడ్డిని వస్తుంది. అంత కష్టం ఉంటుంది అన్న. ఇది దీనినే వరి చేతి కోత అంటారన్న. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కోసిన పంట ఇప్పుడైతే మొత్తం మిషన్లతో నడిచిపోతుంది. ఇది అడ్డం పడ్డదని మేము ముగ్గురం కలిసి కోసుకుంటూ ఇట్లా తిప్పలు పడుతున్నాం పొలాల, ముడ్డిని నొచ్చుకుంటూ. అదిగో అలా రెస్ట్ చేసుకుంటూ. అబ్బా, చేతి ఒక దిక్కు ముడ్డి ఒక దిక్కు, విపరీతమైన